మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి. సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్. కాంటాక్ట్ నంబర్ SP రాజు 9015288299 9908458081 కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నువ్వే నా మొదలు, నువ్వే నాకు కావాలి. మహేష్, రష్మిక ప్రేమ కథ. విశాఖపట్నం సముద్ర తీరం మీద సాయంత్రపు గాలి తాగిడిలో ఒక సినిమా షూటింగ్కి భారీ సెటప్ రెడీగా ఉంది. హీరో అర్జున్ తన సీన్ కోసం రెడీ అవుతున్నాడు. ఆ సీన్లో హీరోయిన్ ఆరాధ్య మొదటిసారి కలుసుకోవాల్సి ఉంది. కెమెరా రోల్ అవుతుంటే రష్మిక స్లో మోషన్లో వస్తుంది. తెల్లని చీర, తడి జుట్టు, ముఖంపై చిరునవ్వు. అర్జున్ కళ్ళు ఒకసారిగా ఆగిపోయాయి. అది కేవలం సీన్ కాదు, అతని హృదయంలో ఏదో మొదలైన క్షణం. హాయ్ అర్జున్ గారు, సీన్ రెడీనా అంది రష్మిక. మహేష్ సీన్కి మాత్రమే కాదు, ఇంకో దాన్ని కూడా నేను రెడీగా ఉన్నాను అంటాడు. రష్మిక గందరగోళంగా అంటే అదేమీ లేదు, కెమెరా ఆన్ అయ్యాక చెప్తా అంటాడు రమేష్. షూటింగ్ మొదలైంది. స్క్రిప్ట్ ప్రకారం అర్జున్ ఆరాధ్యపై ప్రేమలో పడతాడు. కానీ మహేష్ మాత్రం సీన్లో మాత్రమే కాదు, నిజంగానే రష్మికలో ఏదో ప్రత్యేకత గుర్తిస్తున్నాడు. ఆమె నవ్వు, మాటల్లో చిలిపితనం ఇవన్నీ అతనికి బాగా శ్రద్ధగా చూస్తున్నాడు. అవన్నీ అతని మనసును ఆకట్టుకున్నాయి. రోజులు గడుస్తూ షూటింగ్ కొనసాగుతుంది. మధ్య మధ్యలో చాయ్ బ్రేకుల్లో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. సినిమా గురించి, ట్రావెల్ గురించి, ఇష్టమైన మ్యూజిక్, చిన్ననాటి జ్ఞాపకాలు, మాటలు అంతు లేకుండా మాట్లాడుకుంటున్నారు. ఒక సాయంత్రం షూటింగ్ పూర్తయ్యాక సముద్ర తీరంలో నడుస్తూ రష్మిక మహేష్ని అడిగింది, మీరు ఎందుకు ఎక్కువ సైలెంట్గా ఉంటారు అని. ఎందుకంటే కొన్ని మాటలు హృదయం చెబుతుంది, మరికొన్ని మాటలు పెదవులు చెప్పవు అని అంటాడు మహేష్. రష్మిక నవ్వుతుంది. అంటే ఇప్పుడే ఏం చెబుతుంది మీ హృదయం? మహేష్ కొంచెం సిగ్గుతో అది చెబుతుంది, నువ్వే నా జీవితం అని. ఆ మాటలు విన్నాక రష్మిక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ రోజు నుంచి వారి మధ్య మరింత దగ్గరతరం వచ్చింది. షూటింగ్లో, సీన్లోనే కాదు, బయట కూడా రొమాన్స్ కొనసాగించారు. మహేష్ ఆమెకు కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఒక రాత్రి వేళ సెట్స్ ఖాళీ అయిన తర్వాత ఇద్దరు బీచ్పై కూర్చుని అలల శబ్దం వింటారు. ఒకరోజు రష్మిక బర్త్డే. మహేష్ పెద్ద పార్టీ లేకుండా చిన్నగా ఆమెను సర్ప్రైజ్ చేస్తాడు. చిన్న బోటు మీద లైట్స్, కొవ్వొత్తులు, గులాబీలు, పూలతో అలంకరిస్తాడు. సముద్రం మధ్యలో బోట్ ఆగిన తర్వాత రష్మిక కళ్ళు మూయమని చెప్తాడు. ఆమె కళ్ళు తెరిచినప్పుడు మహేష్ గిటార్తో ఒక స్లో సాంగ్ పాడుతున్నాడు. రష్మిక ఆ కళ్ళల్లో నీళ్లు మెరిగాయి. ఇంత అందంగా ఎప్పుడు నా కోసం ఏర్పాటు చేయలేదు మహేష్, నువ్వంటే నాకు ఇష్టం అని ఆ రోజు చెప్పింది. ఎందుకంటే నువ్వే నాకు మొదలు, నువ్వే నాకు చివరు, నువ్వే కావాలి అని అంటాడు మహేష్. సినిమా షూటింగ్ పూర్తయ్యే చివరి రోజు వాళ్ళిద్దరూ మళ్ళీ బీచ్కి వెళ్ళారు. సూర్యాస్తమయం ఆకాశాన్ని బంగారు రంగుతో నింపుతుంటే మహేష్ ఒక చిన్న వెండి వంగను తీసి ఆమెకి ఇచ్చాడు. ఇది సినిమా కాదు, ఇది మన నిజం. నువ్వు అంగీకరిస్తే నా ప్రతిరోజు నీతోనే ఉంటుంది. రష్మిక చిరునవ్వుతో కన్నీరు తుడుచుకుంటూ, నువ్వు నా హీరో మాత్రమే కాదు, నా హృదయం కూడా అని చెబుతుంది. అలలు గట్టిగా మోగుతుంటే వారు ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ రోజు నుండి వారి కథ కేవలం రీల్లోనే కాదు, రియల్గా కూడా కొనసాగింది. ప్రేమ, స్నేహం, నవ్వుతో, కళలతో. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.